జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం 12వ దశకం. వరాహావతార వర్ణన. స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమసమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాపశరణం భవదంగ్రీసేవా తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే. స్వామి నారాయణ, స్వయంభువ మనువు నీ ఆజ్ఞతో సృష్టి కార్యక్రమంలో మునిగి ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకి భూమి నీళ్లల్లో మునిగి కనిపించింది. అది ప్రళయకాలం కానప్పటికీ భూమి మునిగి ఉండడం చూసి వెంటనే మునిగణాలందరినీ నీ వెంట పెట్టుకుని సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ నీ పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి ఇలా శరణు వేడుకున్నాడు. కష్టం ప్రజాసృజతి మయవనిర్నిమగ్నా స్థానం సరోజ భవ కల్పయ తత్ప్రజానాం ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూః అంభోరుహాక్ష తవ పాదయుగం యచించీత్. ప్రభూ పద్మసంభవ, బ్రహ్మదేవా, నేను ప్రజల్ని సృష్టించే సమయంలో భూమి నీళ్లల్లో మునిగిపోయింది. నేను సృష్టించిన ప్రాణులన్నీ సంకట స్థితిలో ఉన్నాయి. వారందరూ నిలుచుండటానికి తగిన స్థానాన్ని చూపించు అని స్వయంభూమనువు బ్రహ్మను వేడుకోగా, స్వామి ఆ సమయంలో బ్రహ్మ వెంటనే నీ పాదాలని భక్తిగా స్మరించాడు. హా విభో జలమహమ్యపిబం పురస్తాత్ అద్యాపి మజ్జతి మహీకిమహం కరోమి ఇత్థం త్వదంగ్రియుగళం శరణం యతోస్య నాసా పుటాత్ సమభవస్సి సుకోలరూపీ. స్వామి నారాయణ, నీ అనుగ్రహంతో ప్రళయకాలంలో ఉన్న నీటినంతటినీ త్రాగేశావు కదా. ఇప్పుడు తిరిగి భూమి నీళ్ళల్లో మునిగిపోవటం ఎలా జరిగింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేం తోచటం లేదు. ఇక నీ పాదాలే నాకు శరణం అని బ్రహ్మదేవుడు అంటుండగానే నీవు ఆయన ముక్కురంధ్రం నుండి వరాహ శిశువుగా విభవించావు. అంగుష్టమాత్రవ పురుత్పతిత పురస్థాత్ భూయోధ కుంభి సదృశ సమజృంభధాస్త్వం అభ్రే తథావిధముదీక్ష్య భవంతు ముచ్చైః విస్మేరతాం విధిరగతాత్ సహ సూనుభిస్వైః. ముందు నీవు బ్రహ్మనాసిక నుండి బొటనవేలు పరిమాణంతో ఆవిర్భవించావు స్వామి. బ్రహ్మ నిన్ను చూస్తుండగానే ఏనుగులాంటి శరీరాన్ని పెంపొందించుకున్నావు. అలా పెరిగి పెరిగి ఆకాశమంతా ఉన్నంతగా ఎదిగిన నిన్ను చూసి బ్రహ్మదేవుడు, ఆయన మానసపుత్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. కోంసావచింత్య మహిమా కిటిరుత్థితో మే నాసా పుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః సత్యో భవన్ కిల జగచ్చిత ఘోర ఘోరం. స్వామి, ఆకాశమంత ఎత్తు ఎదిగిన నీ వరాహ రూపాన్ని చూసి, ఇంత అద్భుతమైన వరాహం నా ముక్కు పుటాల నుంచి ఎలా ఆవిర్భవించింది? వరాహరూపుడుగా ఉన్న ఇతడు ఎవరు? బహుశా ఇదంతా పరమాత్మలీల అయి ఉంటుంది అని బ్రహ్మ
ఆలోచించసాగాడు. అంతలో నీవు మహాపర్వతంలాగా మరింత ఎత్తు ఎదిగి ప్రళయ భీకరంగా వరాహస్వరంతో గర్జించావు. తంతే నినాదముపకర్ణ్య జనస్తపస్థాః సత్యస్థితాశ్చ మునయోనునువుద్భవం తం స్తోత్రోత్రహర్షులమనా పరిణజ్య భూయః తోయాసయం విపులమూర్తిరవాతరస్త్వం. నీ భీకర గర్జనానాదాన్ని విని జనోలోకం, తపోలోకం, సత్యలోకాలలో ఉన్న సకల మునిగణాలు ఎంతో భక్తితో నిన్ను స్తుతించటం ప్రారంభించారు. అలా వారు చేసే స్తోత్రాలకి నీవు ఎంతో సంతోషించి మరింత ఆనందంగా గర్జన చేసి మహాశరీరంతో సముద్రంలోకి ప్రవేశించావు నారాయణ. ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాత్ముక ఘోర కోణః తూర్ణ ప్రదీర్ణ జలద పరిఘర్ణ దక్ష స్తోత్రోన్మునీన్ శిశిరయన్నవతేరిధత్వం. ప్రభు, మహాభీకరాకారంతో నీవు సముద్రంలోకి ప్రవేశించగానే అందులో ఉన్న తిమింగలాలు, సొరచేపలు కకావికలంగా తిరగసాగాయి. నీ పాదాల తొక్కిడితో సముద్రంలో నీరంతా కలుషితమైపోయింది. పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తున్నాయి. ఆ సముద్రంలో దిగి నీవు చేసే గర్జన ధ్వని విని రసాతల లోకంలో ఉన్న వాళ్ళంతా ఎంతో భయపడిపోయారు స్వామి. అలా నీవు భూమి ఎక్కడుందో తెలుసుకోవడానికి సముద్రమంతా గాలించావు తండ్రి. అంతర్జలం తదను సంకులనక్ర చక్రం భామ్యాత్రిమింగిల కులం కలుషోర్మిమాలం ఆవిశ్య భీషణ రవేణ రసాతలస్థాన్ ఆకంపయన్ వసుమతీమగవేషయస్త్వం. స్వామి, నీ సముద్ర జలంలోకి ప్రవేశించగానే అందులో ఉన్న మొసళ్ళన్నీ భయపడిపోయాయి. తిమింగలాలు ఎటూ తోచక అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటి అలజడి వల్ల సముద్రంలో నీరంతా కలుషితమై పెద్ద పెద్ద అలలు రాసాగాయి. అలాంటి సముద్రంలోకి నీవు ప్రవేశించి ఒక్కసారి గర్జించగానే మహాభీకరమైన శబ్దానికి రసాతలంలో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. ఆ విధంగా నీవు భూమి ఎక్కడుందో తెలుసుకోవటం కోసం సముద్రమంతా గావించావు. దృష్ట్యా దైత్యః తకేన రసాతలాం తే సంవేసితాం ఝటితి కూటకిటిర్విరోప్త్వం ఆపాదుకాన విగణన్య సురారిఖేటాన్ దంష్ట్రాంకురేణ వసుధామదధాసలీలం. స్వామి, మహావరాహ రూపాన్ని ధరించిన నీవు భూమి కోసం సముద్రమంతా గాలిస్తూ చివరికి దుష్టరాక్షసుడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలంలోకి క్రింద దాచాడని గ్రహించావు. వెంటనే భూమిని పైకి తీసుకురావడానికి నీవు ప్రయత్నించగా అక్కడున్న అసురులంతా మూకుమ్మడిగా నీ మీద దాడి చేశారు. అయినా నీవు వారిని ఏమాత్రం లెక్క చేయక అందరినీ ఓడించి నీ కోరల మీద భూమిని అవలీలగా ధరించావు. అభ్యుద్ధరన్నధరాం దశనాగ్రలగ్న ముస్తాంకురాంకిత ఇవాధి కపీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలాజ్జలధేరుదం చన్ క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్. ఓ గురువాయూర్పురాధీశ్వర నారాయణ, నీ కోరల మీద భూమిని నిలిపి ఉంచినప్పుడు ఆ భూమి నీ కోరకి తగిలిన తుంగముస్తే మొలకలాగా కనిపిస్తుంది. మహావరాహ రూపాన్ని ధరించిన నీవు భూమిని కోరలపై నిలుపుకొని ఆ మహాసముద్రం నుంచి పైకి వచ్చావు. ఈ విధంగా మాయావరాహ రూపాన్ని ధరించిన
నారాయణ, నన్ను కూడా రోగాల బారి నుండి రక్షించు స్వామి. 12వ దశకం సమాప్తం. 13వ దశకం హిరణ్యాక్షుడి సంహారం. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి సిజజంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిః శనైరూచేనందనుజమపి నిందం స్తవం బలం. భక్తవరదా, హిరణ్యాక్షుడు తనతో సమానమైన బలం కలిగిన వాడిని నీవేనని పూర్వం వరుణదేవుడు చెప్పిన దగ్గర నుండి హిరణ్యాక్షుడు నిన్ను వెతుకుతున్నాడు స్వామి. మహాశరీరంతో సంచరిస్తున్న హిరణ్యాక్షుడి మోకాళ్ల దగ్గరికి మాత్రమే ప్రళయకాల సముద్రం వస్తోంది. అంత ఎత్తైన ఆ హిరణ్యాక్షుడితో నీ మహాభక్తుడైన నారద మహర్షి కావాలని నీ బలాన్ని తక్కువ చేస్తూ హిరణ్యాక్షుణ్ణి బాగా పొగుడుతూ ఇలా అన్నాడు. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః నాదన్వాసౌ క్వాసావితి సమునినా దర్శితపథో భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకాత్. మహాబలవంతుడవైన హిరణ్యాక్ష, విష్ణువు మాయవి. ఆయన నీ ఆధీనంలో ఉన్న భూమిని అపహరించుకుపోతున్నాడు. ఇది అన్యాయం, చాలా తప్పు అన్నాడు నారద మహర్షి. అది విని హిరణ్యాక్షుడు క్రోధంతో ఎక్కడా ఆ మాయావి విష్ణువు ఎక్కడా అని నారదుణ్ణి ప్రశ్నించగా ఆయన నీ ఉన్న ప్రదేశాన్ని చూపించాడు. అదే సమయంలో నీవు కోరల మీద భూమిని లేపి సముద్రం నుంచి బయటికి వస్తున్నావు. అది చూసి హిరణ్యాక్షుడు మహాకోపంతో నీ దగ్గరికి బయలుదేరాడు. అహో అరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః దురుక్త్వైర్విచ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా పయోధావధాయ ప్రసభముమయుక్తాం మృధవిధౌ. నిన్ను సమీపించిన హిరణ్యాక్షుడు నీ వరాహ రూపాన్ని చూసి హేళనగా, అహో ఇక్కడున్నది అడవి మృగం కదా అని నిన్ను నిందించటం ప్రారంభించాడు. అతడి మాటలను నీవేమాత్రం పట్టించుకోకపోయినా నీ కోరల మీద ఉన్న భూదేవి హిరణ్యాక్షుడి మాటలు విని ఎంతో భయపడిపోయింది. ఆ సమయంలో భూదేవిని సముద్రంలోకి దింపి ఆ హిరణ్యాక్షుడితో యుద్ధం చేయటానికి సంసిద్ధమయ్యావు నారాయణ. గాదాపాణౌ దైత్వే త్వమపి గృహీతోన్నతగదో నియుత్తేన క్రీడన్ ఘటఘటరవోత్కృష్టనియతా రణాలోకౌస్తుత్యాన్మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యా సంధ్యాత ప్రథమమితి ధాత్రా జగదిశే. నిన్ను చూసి కోపంగా హిరణ్యాక్షుడు తన గదని తీసుకొని యుద్ధానికి రాగా నీవు కూడా మహిమోపేతమైన గదని తీసుకొని అతడితో ద్వంద్వ యుద్ధాన్ని ప్రారంభించావు. ఆకాశంలో మీ ఇద్దరి గదలు ఒకదానికొకటి తగిలి ఘట ఘట అనే భయంకర శబ్దాలు దిక్కులంతా వ్యాపించాయి. అలా మీ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడాలని దేవతలంతా వరుసగా నిలబడ్డాడు. ఆ సమయంలో విధాత నిన్ను సమీపించి, స్వామి, ఈ రాక్షసాధముణ్ణి సంధ్యాకాలానికి ముందే వధించు అని నీకు బ్రహ్మదేవుడు సూచన చేశాడు స్వామి. గధోన్మత్తే తస్మిన్స్తవ ఖలు గదాయాం దితిభువో గదాఘాతాద్భుమౌ ఘటితి పతితాయ మహః భోః మృదుస్మేరాస్వస్త్యం
ధనుజకుల నిర్మూలన చరణం మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే. స్వామి, ఎంతో ఆశ్చర్యంగా హిరణ్యాక్షుడి గదాఘాతానికి మీ చేతిలోనున్న గద కింద పడిపోయింది. అది చూసి కూడా మీరు ఏమాత్రం చలించకుండా చిరునవ్వు చిందిస్తూ మనసులో సకల రాక్షసుల్ని సంహరించటంతో ఎంతో ప్రఖ్యాతి పొందిన మీ సుదర్శన చక్రాన్ని స్మరించారు. వెంటనే ఆ దివ్య చక్రం మీ చేతిలో చేరింది. చక్రాన్ని ధరించిన మీరు ఎంతో దివ్య ప్రభలతో ప్రకాశించారు. తతశూలం కాల ప్రతిమర్షి దైత్యే విసృజతి త్వయి చిందతే తత్ కరకలిత చక్ర ప్రహరణాత్ సమాదుష్టో మృష్ట్వా సకలు విదుదం స్త్వాం సమతనోత్కలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీ. స్వామి, సాక్షాత్తు మృత్యువులాగా మహాభయంకరంగా ఉన్న హిరణ్యాక్షుడు నీ మీదకి శూలాన్ని విసిరేశాడు. అప్పుడు మీరు చక్రాయుధాన్ని ప్రయోగించగా అది ఆ శూలాన్ని ముక్కలు ముక్కలు చేసింది. వెంటనే హిరణ్యాక్షుడు తీవ్రమైన కోపంతో మీ మీదకి ముష్టిఘాతాలు కురిపించాడు. అలాగే ఎన్నో రకాల మాయలు కూడా మీ మీద ప్రయోగించాడు. సకల జగత్తుని మోహంలో ముంచెత్తే మీ మీద ఎలాంటి మాయలు పనిచేయవని అతడికి తెలియదు. భవచక్ర జ్యోతిష్కణలవని పాతేన విధుతే తతో మాయాచక్రే వితత ఘన రోషాంధ మనసం గరిష్టాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నతమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధీ. ఆ విధంగా అజ్ఞానంతో హిరణ్యాక్షుడు నీ మీదకి ఎన్నో మాయల్ని ప్రయోగించగా ఆ మాయలన్నింటినీ నీ దివ్య చక్రం అవలీలగా ఛేదించింది. దానితో హిరణ్యాక్షుడికి కోపం పెరిగి నీతో తిరిగి ముష్టి యుద్ధానికి తలపడ్డాడు. స్వామి, అప్పుడు నీ కాలి బొటన వేలితో ఒక్కసారిగా హిరణ్యాక్షుడి చెవి దగ్గర గట్టి దెబ్బ కొట్టావు నాయనా. మహాకాయస్సోయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాత్ పదద్రుభిశ్లాఘితహతిః తదా త్వాముద్దామప్రమదభర విజ్యోతి హృదయ మునీంద్రా సాంద్రాభిస్తుతిభిరన్నువన్న ధ్వరతనుం. అంతటి మామాకాయుడైన హిరణ్యాక్షుడు అమోఘమైన నీ కాలివేలి దెబ్బకు చలించిపోయి నోటి నుండి రక్తాన్ని కక్కుతూ ప్రాణాలు కోల్పోయి నేల మీద పడ్డాడు. ఆ విధంగా దుష్ట హిరణ్యాక్షుణ్ణి అవలీలగా సంహరించటాన్ని చూసిన ఋషులంతా ఎంతో ఆనందంతో యజ్ఞస్వరూపడమైన నిన్ను ఘనంగా స్తుతించసాగారు. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషికృతం చతుర్హోతారోంఘ్రౌ సృగపి పదనే చోదరయిడా గ్రహా జిహ్వాయాం తే పరపురుషకర్ణే చ చమసా విభో సోమో వీర్యం వరద గళదేశేప్యుపసదః. ప్రభు నారాయణ, పరమపురుష, పరంధామ, నీ శరీరం మీద ఉన్న చర్మంగా గాయత్రి వంటి ఛందస్సులు, నీ రోమాలే దర్పలు, నీ నేత్రాలే ఘృతము, ఉద్గాతహోత బ్రహ్మ అనే నలుగురు, నీ 4 పాదాలు, నీ ముఖారవిందము సృక్కు అంటే హోమం చేసే సాధనం, నీ హృదయం ఇడ అంటే హోమద్రవ్యాలుంచే పాత్ర, నీ చెవులే చమసాలు అంటే కర్రతో చేసిన పాత్రలు, నీ వీర్యమే సోమరసం, ఉపపదం అనే ఇష్టి. ఈ విధంగా నీవు సకల యజ్ఞస్వరూపుడవు స్వామి.
मुनीन्द्रैरित्यादिस्तवनमुखरैर्मोदितमना महीयस्या मूर्त्या विमलतरकीर्त्या च विलसन् स्वधिष्ठ्यं सम्प्राप्त सुकरसविहारी मधुरिपो निरुन्ध्यारोगं मे सकलमपि वातालयपते. ఓ గురువాయూర్నాథ స్వామి, పై విధంగా సకల మునులు చేసిన దివ్య స్తోత్రాలు విని నీవెంతో ఆనందించావు గదా. విశాలమైన గొప్ప దేహంతో నిర్మలమైన కీర్తితో ప్రకాశించే నీవు అసుర సంహారం చేసిన తర్వాత నీ దివ్య వైకుంఠానికి చేరి ఎప్పటిలాగా ఆనందంతో విహరిస్తున్నావు. ఓ మధుసూదన, ఓ గురువాయూర్నాథ, నా సకల రోగాలన్నీ దయతో తొలగించు స్వామి. 13వ దశకం సమాప్తం. జై శ్రీమన్నారాయణ.